మేడారం జనసంద్రమైంది. మహాజాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. వనదేవతలకు బంగారం మొక్కులు చెల్లిస్తున్నారు. రాత్రి కన్నెపల్లి నుంచి బయలుదేరిన సారలమ్మ అర్ధరాత్రి మేడారం గద్దెలపైకి చేరుకున్నారు. సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుదీరారు. రైట్, ఇక గద్దెల దగ్గర భక్తుల రద్దీపై అపర్ణ అడిగి తెలుసుకుందాం. అపర్ణ, భక్తుల రద్దీ ఎలా ఉంది? జాతరలోని తొలి ఘట్టం సమ్మక్క సారలమ్మ అమ్మవారు, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెల వద్దకు చేరుకోవడంతో జాతరలోని తొలి ఘట్టం నిన్న పూర్తయింది. ఇవాళ చిలకల గట్టు నుంచి సమ్మక్కను కుంకుమభరణి రూపంలో గద్దెల వద్దకు తీసుకొస్తారు. ఈ తంతంతా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై రాత్రి 10-11 గంటల వరకు పూర్తవుతుంది. సమ్మక్క అమ్మవారిని గద్దెల వరకు చేరుస్తారు పూజారులు. దాదాపు 2-3 గంటలు పూజల తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. సమ్మక్కను చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెల వద్దకి తీసుకురావడం అనేది, అలాగే గద్దెల వద్దకి అమ్మవార్లు చేరుకున్న తర్వాత విఐపీల తాకిడి కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మధ్యాహ్నం దర్శనానికి వచ్చే ఛాన్స్ వస్తున్నట్టుగా తెలుస్తోంది. అమ్మవార్ల వనంలోంచి జనంలోకి రావడంతో భక్తులందరూ కూడా అమ్మవార్లను దర్శించుకోవడానికి భారీగా చేరుకుంటున్నారు. మేడారం గద్దెల వద్ద మనం చూసుకుంటే సిచ్యువేషన్ చాలా రష్ కనిపిస్తోంది. భక్తులందరూ అమ్మ జై సమ్మక్క జై సారలమ్మ అంటూ కూడా అమ్మవార్లను దర్శించుకుంటున్నారు, మొక్కులు చెల్లించుకుంటున్నారు. తమ నిలువెత్తు బంగారాన్ని అమ్మవారికి సమర్పిస్తూ తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. కోరిన కోరికలు తీరుస్తుంది తమ కొంగు బంగారం అంటూ కూడా భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. శివసత్తుల పూనకాలు, భక్తుల నినాదాల మధ్య, జై సమ్మక్క జై సారలమ్మ నినాదాల మధ్య కూడా మేడారం జనసంద్రం అయిపోయింది. చూస్తుంటే చాలా రష్ కనిపిస్తోంది. అమ్మవార్లు గద్దెల మీదకి చేరుకున్న తర్వాత దాదాపు 1 కోటి మంది కూడా అమ్మవారిని దర్శించుకుంటారంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జాతర ప్రారంభం కాకముందే 60 లక్షల మంది దర్శించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక రేపు ఈరోజు సమ్మక్క అమ్మవారు గద్దెల మీదకి చేరుకోవడంతో రేపటి నుంచి విఐపీల తాకిడితో పాటు సాధారణ భక్తులు కూడా ఎక్కువగా అమ్మవార్లను దర్శించుకునే ఛాన్స్ ఉంది. ఎంతమంది వచ్చినా భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రతకు సంబంధించి విఐపీలు వచ్చినా కూడా విఐపీ భద్రతకు సంబంధించి కూడా పటిష్ట ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఎప్పటికప్పుడు ఇక్కడ హెల్త్ టీమ్స్, రెస్క్యూ టీమ్స్ కూడా రెడీగా ఉన్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా వెంటనే రెస్పాండ్ అయ్యే విధంగా ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్. ఎలా ఉంది జాతర? ఎలా ఉంది ఈసారి? హైలైట్ ఉంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రతిసారి వస్తాం, బాగానే ఉన్నాయి, ప్రతిసారి లాగానే ఉంది. ఏమేమి మొక్కుకున్నారు అమ్మవారిని? ఏం మొక్కుతాం? పైకి రావాలని, అవతల రావాలని మొక్కుతాం. జాబ్ రావాలి. మొక్కుకునే చెప్పుకోదు కదా, చెప్పుకుంటే నెరవేరే కాబట్టి అందుకే చెప్తాను. అమ్మవారు ఏ కోరిక కోరినా తీరుస్తారు అంటూ ఉంటారు కదా. అవునండి, ప్రతిసారి మా ఇంట్లో వాళ్ళందరం ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడికి. మనం ఏం కోరుకున్నా నెరవేర్చారని నమ్మకంతో వస్తాం, నెరవేరుస్తున్నారు కూడా. అందుకోసమని ఇక్కడికి వస్తున్నాం, ఎవ్రీ ఇయర్ వస్తాం. నేను దేవుళ్ళ లెక్క చూడ, మా పూర్వీకుల లెక్క చూస్తాం కదా, అట్లా. ఓకే, అండ్ ఇంకొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? భక్తుల రష్ చూసుకున్నట్టయితే చాలా ఉంది. అండ్ తమ కోరికలు పక్క అమ్మవారు నెరవేరుస్తారు తప్పకుండా అనే నమ్మకంతో చాలా మంది భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. రష్ ఇంకా పెరిగిపోతోంది. రేపు సమ్మక్క అమ్మవారు ఈరోజు సాయంత్రం సమ్మక్క అమ్మవారు గద్దెల మీద చేరుకోవడంతో భక్తుల రష్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. విఐపీల తాకిడి కూడా పెరిగే ఛాన్స్ ఉంది. విఐపీల కోసం కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారండి? హైదరాబాద్ చెదరగట్టు నుంచి వస్తున్నామమ్మా. జాతర ఎలా అనిపిస్తుంది? క్రౌడ్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది, కానీ అంత దోసుకున్న పబ్లిక్ అవుతుందమ్మా. అంత దోసుకుంటున్నారు. వస్తున్నాం బాగానే, కానీ అంత దోసుకుంటున్నారమ్మా. 25 సంవత్సరాల నుంచి వస్తున్నాం మేము ఇక్కడ. ఇంతకుముందు ఎలా ఉండే జాతర, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇంతకన్నా ముందు బాగానే ఉండే, ఇప్పుడు చాలా పబ్లిక్ అయింది, చాలా బ్రహ్మాండంగా అవుతుంది. ఇవాళ ఉంటారా అమ్మవారి దగ్గర? ఉంటామమ్మా, ఈ రోజు ఉండి రేపు సాయంత్రం పోతాం. ఏం మొక్కుకున్నారు అమ్మవారిని? ఏం మొక్కుకున్నారంటే మాకు కష్టాలన్నీ దూరం కావాలి, మా పిల్లలు అందరి బాగుండాలి, అందరికి మంచిగా ఉండాలని మొక్కుకుంటున్నాం. అవి అన్నీ అవుతున్నాయి అమ్మా, అంతే. మీరెక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాం, కాచిగూడ నుంచి. మీరు అంతా కలిసి అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు? ఫ్యామిలీ మెంబర్స్ అందరం వచ్చింది. మీరేం మొక్కుకున్నారు అమ్మవారిని? ప్రజలందరూ మంచిగా ఉండాలి, మన తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలంతా మంచిగా ఉండాలని మొక్కుకున్నాం. మీరు ఇప్పుడు జాతరకి రావడం ఇది ఎన్నోసారి? నేను రావడం 25 years అవుతుంది. చిన్నప్పటి ఎట్లా ఉండే జాతర, ఇప్పుడు ఎట్లుంది? ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఎట్లా అనిపిస్తుంది ఇంత క్రౌడ్ చూస్తుంటే? అంతా బాగానే ఉంది, మొత్తం మంచిగానే ఉంది, కానీ జర ఉండే పబ్లిక్నే జర
మంచిగా ఉండాలన్నట్టు కోరుతున్నాం. మీరెక్కడి నుంచి వచ్చారమ్మా? మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. ఎట్లా ఉంది జాతర, ఎట్లా అనిపిస్తుంది? జాతర మంచిగా అనిపిస్తుంది. మేము వచ్చిందే కొత్తగా, ఇప్పుడు జాతర మంచిగా అవుతుంది. మంచిగా ఇదే ఫస్ట్ టైం అంటున్నారు, ఎట్లుంది ఇంత క్రౌడ్ చూడడం ఇక్కడ? ఇక్కడ మంచిగానే ఉంది, కానీ ఇక్కడ నీళ్లు తాగడానికి మంచిగా లేదు. ఏర్పాట్లు తాగడానికి నీళ్లు ఇబ్బంది ఉన్నది. క్యూ లైన్ లో ఎంతసేపు ఉన్నారు? దర్శనం ఇక్కడికి లోపల రావడానికి ఎంత టైం పట్టింది? మాకు గంటలు వచ్చేసినాం. ఈ లైన్ బాగానే ఉన్నది, లైన్ లోపల బాగానే ఉంది, కానీ బయట వచ్చి వాటర్ స్పెషాలిటీ ఉండడానికి రూమ్లు అదొకటి ఇబ్బందిగా ఉన్నది. మీరు కూడా రావడం ఇదే ఫస్ట్ టైమా? సెకండ్ సారి 20 yearsకి వచ్చినాం, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది మరి జాతర అంతా, క్రౌడ్ అంతా ఎలా ఉంది? పర్వాలేదు, బయట మెయింటెనెన్స్ సరిగా లేదు. అక్కడ వాటర్ స్నానం చేసే దగ్గర కూడా సరిగా నీట్గా లేదు, అది నీట్గా సరిగా చేస్తలేదు. అంతా పర్వాలేదు మెయింటెనెన్స్. అక్కడ లైన్ క్యూ లైన్లో కూడా జర ఇబ్బంది ఉన్నది. ఏం మొక్కుకున్నారు అమ్మవారిని? మొక్కుకున్నాం, మేము అందరం మంచిగా ఉండాలి, ప్రజలు మంచిగా ఉండాలి, అందరం బాగుండాలని మొక్కుకున్నాము. మీరెక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ బంజారాస్లో ఉంటాను. ఎట్లా ఉంది జాతర, క్రౌడ్ ఎలా ఉంది? ఎందుకంటే నేను 27 years తర్వాత ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు వచ్చిన ఫస్ట్ నుంచి అంతా మంచిగా బాగానే ఉంది కూడా. ఇప్పుడు మంచిగా ఎట్లా ఉండే జాతర, ఇప్పుడు ఎట్లా అప్పుడు చిన్న ఫస్ట్ కదా, అప్పుడు చిన్నప్పుడు ఏం తెలియదు. ఇప్పుడు నేను యాక్చువల్లీ సెకండ్ టైం బాగానే ఉంది. నెక్స్ట్ టైం మళ్ళీ రావాల్సింది. చూస్తుంటే భక్తులు కూడా చాలా మంది అమ్మవార్లు ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయని, ఇంకొంచెం ఏర్పాట్లు ఇంకా బాగా చేస్తే బాగుండేదంటూ కూడా భక్తులు చెప్తున్నారు. భక్తుల రష్ అయితే పెరుగుతోంది. చూసుకుంటే క్యూ లైన్లో నుంచి అమ్మవారి దర్శనానికి రావడానికి దాదాపు గంట టైం అయితే పడుతోంది. క్యూ లైన్లోంచి ముందుగా సమ్మక్క గద్దె వరకు చేరుకుంటారు. అక్కడి నుంచి క్యూ లైన్లో సారలమ్మ గద్దె దగ్గరికి చేరుకొని ఆ తర్వాత అక్కడ మొక్కులు చెల్లించుకొని, తర్వాత పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెల వద్దకు చేరుకొని మొక్కులు చెల్లించుకొని ఎగ్జిట్ గేట్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఇదంతా జరగడానికి దాదాపు ఒక భక్తుడికి 2 గంటల సమయం దాకా పడుతోంది. అన్ని ఏర్పాట్లు చేశారు పోలీసులు. గద్దెల వద్ద కూడా క్యూ లైన్లో ఎక్కడ భక్తులు వేచి చూడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జాగ్రత్తగా పంపిస్తున్నారు భక్తులందరినీ కూడా. సో ఇది ప్రెజెంట్ మనం చూసుకున్నట్టయితే రష్ అయితే ఇంకా పెరుగుతోంది. మధ్యాహ్నం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే రాష్ట్ర మంత్రులు కూడా దర్శనానికి వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అమ్మవార్లు గద్దెల వద్దకు చేరుకోవడంతో భక్తుల రష్ కూడా ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. రేపు ఎల్లుండి అలా చూసుకున్నట్టయితే అమ్మవార్లు శనివారం రోజు తిరిగి వనంలోకి వెళ్ళిపోవడంతో జాతర ముగుస్తుంది. ఇది ప్రెజెంట్ గద్దెల వద్ద నుంచి లేటెస్ట్ అప్డేట్. అనిల్, ఓవర్ టు యూ. రైట్ అపర్ణ, థ్యాంక్ యూ.